నల్లగొండ వరంగల్ ఖమ్మం జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ ఉత్కంఠ రేపుతోంది. తొలి ప్రాధాన్యత ఓట్లలో విజయం తేలకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటివరకు 42 మంది అభ్యర్థులను ఎలిమినేట్ చేశారు. కాంగ్రెస్ కు 1,23,709 ఓట్లు రాగా బీఆర్ఎస్ కు 1,04,846 ఓట్లు వచ్చాయి. ఇక బీజేపీకి 43,712 ఓట్లు, ఇండిపెండెంట్ అభ్యర్థికి 29,915 ఓట్లు పడ్డాయి. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా విజయం సాధించేందుకు 31,386 ఓట్ల దూరంలో ఉన్నారు కాంగ్రెస్ అభ్యర్థి. బీఆర్ఎస్ అభ్యర్థి గెలవాలంటే 50,249 ఓట్లు రావాల్సి ఉంది. నల్గొండ వరంగల్ ఖమ్మం జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ ఉత్కంఠ రేపుతోంది. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి విజయభాస్కర్ అడిగి తెలుసుకుందాం. విజయభాస్కర్, దాదాపు 42 మంది ఎలిమినేట్ కావడానికి కారణం ఏంటి? ఎవరు ముందంజలో ఉన్నారు, ఎవరు వెనకబడ్డారు? గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ వరుసగా 3వ రోజు కొనసాగుతుంది. ఇక నిన్న సాయంత్రం ప్రారంభమైన రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రస్తుతం కొనసాగుతుంది. ఎమ్మెల్సీ ఎన్నికంతా కూడా ప్రాధాన్యత క్రమంలో కౌంటింగ్ జరుగుతుంది కాబట్టి ఎవరైతే లీస్ట్గా ఓట్లు నమోదు చేసుకుంటారో వాళ్ళని ఎలిమినేట్ చేస్తూ రెండో ప్రాధాన్యత కౌంటింగ్ జరుగుతుంది. అంటే మొత్తం పోలై చెల్లిన ఓట్లలో కోటాను నిర్ధారిస్తారు. ఆ కోటా సాధించిన వాళ్ళు మాత్రమే ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజేతలు అవుతారు. కాబట్టి ఆ కోటా వచ్చేంత వరకు కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఎవరు కూడా ఆ కోటా సాధించకపోవడంతో రెండో ప్రాధాన్యత కౌంటింగ్ అనివార్యంగా మారింది. ఈ నేపథ్యంలోనే 52 మంది అభ్యర్థులు, బరిలో ఉన్న 52 మంది అభ్యర్థుల్లో తక్కువ ఓట్లు వచ్చిన వారిని కింది నుండి క్రమక్రమంగా ఎలిమినేట్ చేస్తూ వస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనకు 42 మంది అభ్యర్థుల ఎలిమినేషన్ ప్రక్రియ పూర్తయింది. ఈ ఎలిమినేషన్ ప్రక్రియ పూర్తయింది. మరి కాసేపట్లో మరొక 5 అభ్యర్థుల ఎలిమినేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యే అవకాశం ఉంది. ఎవరైతే మొదటి 5 స్థానాలలో ఉన్నారో వాళ్ళలో నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థికి సంబంధించి 5వ స్థానంలో ఉన్న ఇండిపెండెంట్ అభ్యర్థి ఎలిమినేషన్ ప్రక్రియ కూడా ప్రస్తుతం చివరి దశలో ఉంది. ఈ మొత్తం ఎలిమినేషన్ ప్రక్రియ 42 మంది ఎలిమినేట్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి, బీఆర్ఎస్ పార్టీకి మధ్య సంబంధించిన అభ్యర్థి మధ్య 31,386 ఓట్ల వ్యత్యాసం అయితే ఉంది. ఎవరైతే కోటా ఓట్లు సాధిస్తారో అప్పటి వరకు ఈ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. మరి కాసేపట్లోనే మూడో అభ్యర్థికి సంబంధించి 3వ స్థానంలో ఉన్న అభ్యర్థి ఎలిమినేషన్ ప్రక్రియ కూడా ప్రారంభమవుతుంది. అందుకు సంబంధించి అధికార యంత్రాంగం ఏర్పాట్లయితే చేస్తుంది. అయితే ఈ రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపుకు సంబంధించి పూర్తయ్యే వరకు కోటా ఓట్లు వచ్చేంత వరకు అయితే ఈ ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. ఈ ప్రక్రియ అంతా కూడా రాత్రి పొద్దుపోయేంత వరకు కూడా కొనసాగే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తంగా మొదటి రౌండ్ నుంచి ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్య నువ్వా నేనా అన్నట్లు కొంత వ్యత్యాసం అయితే స్పష్టంగా కనపడతా ఉంది. మొత్తంగా ఈ కౌంటింగ్ ప్రక్రియ ముగిసే సాయంత్రం వరకు కీలకమైన ఇండిపెండెంట్ అభ్యర్థికి సంబంధించి ఎలిమినేషన్ ప్రక్రియ పూర్తయి ప్రధాన పార్టీలకు సంబంధించిన అభ్యర్థికి సంబంధించిన కౌంటింగ్ అయితే జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. రాత్రి పొద్దుపోయేంత వరకు కూడా ఈ కౌంటింగ్ జరిగే అవకాశం ఉంది. పొద్దుపోయిన తర్వాతనే ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి ఒక తుది ఫలితం కూడా వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా అధికారులు అంచనా వేస్తా ఉన్నారు. దేవి, ఆల్ రైట్ విజయ్ భాస్కర్, చాలా వరకు కూడా పట్టభద్రులకు ఓటు వేయడం మీద అవగాహన కల్పించినప్పటికీ కూడా దాదాపు 25,000 ఓట్లు చెల్లని ఓట్లుగా ఉన్నాయి. సో దట్ కొంత 52 మందిలో 42 మంది ఎలిమినేట్ అయినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం అయితే ఇంకా కౌంటింగ్ కొనసాగుతోంది.